హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి మరో కొత్త అప్డేట్ అనమాట. సో నేను ఇది వినగానే షాక్ అనమాట. ఒక్కసారిగా రాజమౌళి గారు పగడబందీగా చేస్తున్నాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది కాకుండా ఈ యొక్క మాయన్ నాగరికత ఏదైతే ఉంటుందో ఎక్కడ మెక్సికోలో అనమాట. సో వాళ్ళ నాగరికతకి మళ్ళీ వచ్చి మన ఇండియన్ నాగరికతకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఈ యొక్క నాగరికతల్ని మన వారణాసి మూవీలో వాడాడని చెప్పి చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక కొత్త అప్డేట్ అండి. ఏంటంటే సో ఎవరు ఊహించలేదు, నేను ఊహించలేదు అనమాట. ఇప్పుడు ఆ యొక్క బాహుబలి కోట ఉంటుంది కదా, ఆ కోటని దేన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాడో తెలుసా నా రాజమౌళి గారు? మాయన్ నాగరికతలో ఒక పెద్ద పిరమిడ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఆ యొక్క పిరమిడ్ కి మెట్లు ఉంటాయి అనమాట. సో దాని దగ్గర నుంచి ఆ యొక్క కోటని నిర్మించాడు అని చెప్పి ఆ యొక్క వీడియోలో చెప్పడం అనేది కూడా జరిగింది. అది కాకుండా ఈ యొక్క CCXVMX ఈ యొక్క పెద్ద ఈవెంట్ మీద ఓమ్లెట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా. సో అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఒక పెద్ద రూమర్ వచ్చిందని. సో అక్కడ ప్రజెంటేషన్ చేసిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు మన వారణాసి టీం వాళ్ళు మన ఇండియన్ వాళ్ళకి కనిపించకూడదు, మన ఇండియన్ వాళ్ళు చూడకూడదు, వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఏదైనా ఒకటి చూపిస్తాము మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అని చెప్పి ఈ విధంగా అనుకొని చేశారో ఏమో తెలియదు. కానీ అక్కడ ఫుటేజ్ అయితే మనకు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించట్లేదండి. కానీ వాళ్ళు ప్రమోషన్ అనేది చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఫుటేజ్ అనేది వెలుగులోకి అయితే వచ్చిందంట. కానీ సోషల్ మీడియాలో కనిపించట్లా ఎక్కడ. వాళ్ళ టీంను కూడా నేను అప్రోచ్ అయ్యి అంటే రీఫ్రెష్ కొడతా ఉన్నా, ఎంతసేపు ఎక్కడైనా వస్తుందా ఫుల్ వీడియో మనం చూద్దాము అని. మనకైతే ఎక్కడా కనిపించట్లేదండి. కానీ సోషల్ మీడియా నివేదికల ప్రకారంగా వాళ్ళు ఒక పెద్ద గ్లిమ్స్ ని భారీగా అనేది చూపించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అక్కడ ఉన్న మీడియా దాన్ని కవర్ చేసి సో అందరికి పంపించడం అనేది వైరల్ అనేది చేస్తున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది చాలా రకాలుగా. ఓకేనా? సో ఏంటి బ్రో నువ్వు మెక్సికోలో ఉన్న మాయన్ నాగరికత అంటే ఏంటి, మన భారతదేశంలో ఉన్న నాగరికతకి దానికి దీనికి సింక్ చేస్తున్నావు? బాహుబలిలో ఉన్న పిరమిడ్ ఏదైతే ఉంటుందో కోట, ఆ యొక్క కోటని మన ఈ యొక్క పిరమిడ్ ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని మరీ చేశాడని చెప్పి చెప్పాడు కదా రాజమౌళి గారు. డైరెక్ట్ గా రాజమౌళి గారే చెప్పారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో. సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రో, ఏంటి అసలు విషయం, పాయింట్ ఏంటి అని అనుకుంటారా? నేను క్లారిటీగా చెప్తాను బ్రదర్, మీరు అర్థం చేసుకోవాలి. కానీ సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాహుబలి కాదు, దాన్ని వదిలేసండి. వారణాసి నుంచే ఇప్పుడు మాయన్ నాగరికతకి మళ్ళీ వచ్చి మన ఇండియన్ నాగరికతకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. మన వాళ్ళు ఇక్కడ షార్ట్ కట్లోనే చెప్పేస్తా, బాగా వినండి. మన ఇండియన్ నాగరికత చూసుకున్నట్లయితే దేవాలయాలు, పూజలు, హోమాలు, వేదాలు, మళ్ళీ వచ్చి ఏదో చిన్న చిన్న బలులు అనేటివి ఉంటాయన్నమాట. బలి తెలిసిందే కదా. సో ఒక గొర్రెనో మేకనో లేకపోతే ఒక బర్రెనో ఏదో ఇస్తాం అనమాట మనం. ఓకేనా? సో అదనమాట, ఆ విధంగా ఉంటుందన్నమాట మన సైడ్ వచ్చేసరికి. మరి వాళ్ళ సైడ్ వచ్చేసరికి మాయన్ నాగరికత, బాగా వినండి, మీకు అర్థం కాదు. రాజమౌళి గారు వారణాసి మూవీలో వాడారు దీన్ని. ఓకేనా? మీకు తెలుసో తెలీదో, నాకు ఇటీవల తెలిసింది నాకు. ఓకేనా? సో మాయన్ నాగరికత గురించి వస్తే పిరమిడ్లు, మళ్ళీ వచ్చి దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఎవరు? ఇప్పుడు మన సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి, రాముడు, శివుడు, మళ్ళీ వస్తే క్రిస్టియన్స్ పరంగా ఈ అల్లా, మళ్ళీ వచ్చి వీళ్ళు అనమాట మన సైడు. వాళ్ళ సైడ్ ఎవరంటే అంటే వాళ్ళ సైడ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మారిపోయిందిలే. ఒకప్పటి నాగరికత గురించి అండి నేను చెప్పేది. 1915, 1919. సో అప్పటి నాగరికతలో వీళ్ళు సూర్యదేవుడు, గాలి, నీరు, నిప్పు, మళ్ళీ వచ్చి కుల్కోతా అని చెప్పి ఒక దేవుడు అయితే ఉన్నాడు అనమాట. మెయిన్ పవర్ఫుల్ అనమాట అతను అనమాట. ఓకేనా? మళ్ళీ వచ్చి ఈ యొక్క పాము ఆకారంలో ఉంటుందండి ఒక దేవుడు. ఓకేనా? ఒక 30 అడుగులు ఉంటుంది అనమాట పాము ఆకారము. సో తల వచ్చి మనిషి తల ఉంటుంది అనమాట పాము ఆకారము. సో అది ఒక శిల్పం లాగా చెక్కి ఆ యొక్క పిరమిడ్ మీద లేకపోతే సైడ్ లో ఉంటుందన్నమాట. మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద ఫేసెస్ ఉంటాయి అనమాట. చాలా వరకు అవి నేను ఫొటోస్ అనేటివి చూపించకూడదు, మీరు రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓహో ఇది రాజమౌళి గారు ఈ పాయింట్ అనేది పెట్టుకున్నారా అని. ఇదంతా పాతాళ లోకంలో ఉన్న చిన్నమస్తాదేవి అని చెప్పి ఒక ఫుటేజ్ అనేది మన ట్రైలర్ లో చూసే ఉంటాం అనమాట. అక్కడ ఉన్న బ్యాక్డ్రాప్ లో వస్తుంది ఈ యొక్క ఫుటేజ్ అనేది.
ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన నాగరికత అనేది అక్కడ ఆ యొక్క బ్యాక్డ్రాప్ లో వస్తుంది అనమాట. చిన్నమస్తాదేవి యొక్క మాయన్ నాగరికత, ఆ యొక్క పిరమిడ్లు, మళ్ళీ వచ్చి ఈ యొక్క బలి అనేది ఎలా ఇస్తారు ఏంటి అనేది. మనం బలి అనేది ఎలా ఇస్తాం, ఒక మేకను, గొర్రెను, కోడిను ఏదో ఒకటి ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళ అలా కాదు బ్రదర్, వాళ్ళ అలా కాదు. సో వాళ్ళు వచ్చి ఉండండి ఒక్క నిమిషం. సో సారీ అండి, వాళ్ళు వచ్చి నరబలి ఇస్తారనమాట. డైరెక్ట్గా నరబలే ఎక్కువగా. ఏ దేవుడికి, ఈ యొక్క కుల్కోత అనే దేవుడు ఒకరున్నారనమాట. సో ఆ దేవుడికి నరబలి అనమాట ఎక్కువగా. నేను చెప్పిన పాము ఆకారంలో పెద్ద తలం ఉంటుంది కదా, ఆ దేవుడికి కూడా నరబలి అనమాట. ఈ యొక్క సూర్యదేవుడికి గాలి, నిప్పు, నీరు, ఓకేనా. సో భూగోళానికి ఆ యొక్క పిరమిడ్ ద్వారా నరబలిలే అన్ని. మెయిన్ కోల్కతా కరెక్ట్గా పేరు తెలియదండి, ఇదే అనుకుంటున్నాను నేను. సో కోల్కతా అనే దేవుడు ఉన్నాడు అనమాట. క్లారిటీగా పలికేదానికి కూడా రావట్లేదు. ఆ యొక్క దేవుడి ముందు ఎక్కువగా నరబలి అనమాట ఇచ్చేది. సో ఇవన్నీ రాజమౌళి గారు క్యాప్చర్ చేసుకొని మన వారణాసి మూవీలో అక్కడక్కడ చూపించేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెక్సికోలోనే ఈ ఈవెంట్ అనేది చేశాడు. అది కాకుండా వాళ్ళని యూరోపియన్ని, సౌత్ ఆఫ్రికా వాళ్ళని, లాటిన్ అమెరికా వాళ్ళని టార్గెట్ చేశాడు. మన ఇండియన్ వాళ్ళని చూసుకున్నట్లయితే అది ఓకే, అది కన్ఫర్మ్డ్, పక్కన పెట్టేసేయండి, ఓకేనా. సో వాళ్ళను కూడా, వాళ్ళ హిస్టరీని కూడా కొంచెం చూపిస్తే కదా, అరే మా హిస్టరీని కూడా చూపించాడు అని చెప్పి ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు. అదనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు వాడిన RRR లో ఆ యొక్క స్టెప్ ఉంటుంది, నాటు స్టెప్. ఆ స్టెప్ అనేది కూడా వాళ్ళదే. సో వాళ్ళది వాడారు కాబట్టే చూశారనమాట, అంత రీచ్ అనేది వచ్చింది గ్లోబల్ లెవెల్లో. ఇదిగా చేసుకున్నాడు కాబట్టి. ఎవరంటే రామ్ చరణ్ మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ అనే హీరోలు తెలుసు. వాళ్ళు ఎందుకు చూస్తారు రామ్ చరణ్, మహేష్ బాబుని ఎందుకు చూస్తారు? ఏముంటే చూస్తారు, స్పెషల్ ఏముంది అసలు వాళ్ళల్లో? నేను అదే చెప్పేది. మన మహేష్ బాబు గారి విషయంలో కూడా, మన మహేష్ బాబు గారు మన ఇండియన్ లెవెల్లో మనకు తెలుసు అనమాట, వాళ్ళకి తెలియదు కదా. సో ఇతను ఎవరు అని అంటారు. సేమ్ అదే విధంగా మాయన్ నాగరికత ఈ మూవీలో ఉంటుంది. హీరో ఎవరు? పలానా మహేష్ బాబు. డైరెక్టర్ ఎవరు? అరే ఇంతకు ముందు బాహుబలి RRR తీసాడు, ఒరే అతను భలే తీసాడురా అని చెప్పి ఈ లెవెల్లో మాటలనేటివి వస్తాయన్నమాట. కంపల్సరీ వారణాసి మూవీని చూసేదానికి 100కి 100% అవకాశం ఉంది, ఓకేనా. అవకాశం ఉంది, కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. ఇదే నేను చెప్పేది. సో వీళ్ళు కొలిచేదండి, వీళ్ళకి మనకు చాలా డిఫరెన్స్ ఉందండి. మన దగ్గర దేవాలయాలు, శాంతి, వేదాలు ఇవన్నీ మనం పాటిస్తాం అనమాట. వాళ్ళ దగ్గర పిరమిడ్లు, బలి, నరబలి ఎక్కువ. ఏంది గింతువులు కాదు, కోళ్ళు, రెప్పలు అవి కాదు, ఓకేనా. డైరెక్ట్గా నరబలే. ఒకరిని తీసుకొని వస్తారు, వేసేస్తారు అనమాట ఆ పిరమిడ్ ముందు కానీ, ఆ దేవుడి ముందు కానీ. సో మన దగ్గర వచ్చి వేదాలు అనమాట, వాళ్ళ దగ్గర వచ్చి ఖగోళం, మిస్టరీ, ఓకేనా. అందువల్ల వాళ్ళు ముందున్నారు. మన దగ్గర వేదాలు, కవితలు, వేదాలు. మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మం గారి ఏం చెప్పారో అవి వేదాలు అనమాట, ఓకేనా. మీరు వినే ఉంటారు. ఆ వేదాలు అనేటివి మనకు వర్తిస్తాయి, ఓకేనా. సో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఖగోళం, సైన్స్, మిస్టరీ ఇవి వర్తిస్తాయి అనమాట. సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా కొలిచేది నేను ఇంతకు ముందే చెప్పేశాను, ఓకేనా. సో కుల్కోతా అని చెప్పి ఒక దేవుడు అయితే ఉన్నాడు అనమాట. చెప్తానండి. కుకుల్ ఖాన్ అతని పేరు, ఓకేనా. ఆ దేవుడిని కొలుస్తారనమాట. పాము పక్షి కలిసిన రూపం అనమాట. పాము పక్షి రూపం అంటే పొడవుగా ఒక 30 అడుగుల ఒక పాము రూపంలో ఉంటుంది. తలొచ్చి పక్షి రూపం అనుకుంటా, ఇది నాకు తప్పు చెప్పానండి. పక్షి రూపం కలిసి ఉంటుంది అనమాట, రెక్కలు కూడా ఉంటాయి అనమాట. శక్తి, ఆకాశం, జ్ఞానం దేవుడు. పెద్ద పిరమిడ్స్ దగ్గర ఈ దేవుడికి పూజలు ఎక్కువ అనమాట, బాగా భయంకరంగా. నరబలి అనేది ఎక్కువ ఉంటుంది. అది మనం మూవీలో కంపల్సరీ చూస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా వరకు వాడాడని చెప్పి రూమర్ అయితే ఉందండి. అది కాకుండా మహేష్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటరిగా నమ్రత గారిని ఎయిర్పోర్ట్ లో వదిలేసి ఒంటరిగా మహేష్ బాబు గారు వెళ్ళడం అనేది జరిగింది. అది ఎక్కడికి? ఆ యొక్క అంటార్కిటికాలో. ఇప్పుడు వాతావరణం చాలా వరకు చాలా డేంజర్ ఆ సైడ్ అనేది. సో చూసుకున్నట్లయితే వాతావరణం అనేది చాలా డేంజర్ గా ఉంటుంది కాబట్టి అక్కడ అలవాటు అవ్వాలన్నమాట. అక్కడ ఒక 10 రోజుల నుండి అలవాటు చేసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు అక్కడ ఉండి షూటింగ్ చేసి పూర్తిగా క్లారిటీగా మనకు ఒక ఇది అనేది చూపించడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇదండి అప్డేట్ అనేది. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మాయన్ నాగరికత, మన ఇండియన్ నాగరికత మిక్సింగ్ కొట్టి ఈ యొక్క వారణాసి మూవీలో చూపిస్తున్నాడు. ఆ యొక్క డైనోసర్స్, వారణాసి సెట్స్,
ఓకేనా, అదొక 30 నిమిషాలు ఉంటుంది. వారణాసి సెట్స్ ని 2 రకాలుగా చూస్తాము. ఆ యొక్క మాయన్ నాగరికతలో పిరమిడ్లు ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క మీరు రీసెర్చ్ చేస్తే అర్థమవుతుందండి క్లారిటీగా నేను ఎందుకు చెప్తున్నాను అని. ఓకేనా, సో అదనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ యొక్క పిరమిడ్ల చుట్టూ పెద్ద పెద్ద అడవులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. మీకు ఇన్స్పిరేషన్ ఏదంటే ఇండియానా జోన్స్, మళ్ళీ వచ్చి అపోకెలిప్టో, ఇటువంటి హాలీవుడ్ మూవీస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అనమాట. అపోకెలిప్టో రియల్లీ మాయన్ నాగరికతకి ఇన్స్పిరేషన్ అసలు మూవీ. ఈ యొక్క ఇండియన్ జోన్స్ అనేది యాక్షన్, అడ్వెంచర్, సైన్స్, మళ్ళీ లాస్ట్ లో వచ్చి ఆ యొక్క పిరమిడ్ అయితే చూపించారనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ యొక్క మూవీ కూడా, చెప్పాల్సినంత అవసరం లేదు. సో ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాజమౌళి గారు మన ఈ యొక్క వారణాసి మూవీ చూపిస్తున్నారు అనమాట. సో ఇది ఓకేనా. సో శివుడిలాగా రాముడిలాగా మరి ఎలా చూపిస్తారో ఇంకా రాజమౌళి గారికి, జక్కన్న గారికి తెలియాలి. సో పెద్ద ప్లాన్ ఏంటండి, చాలా పెద్ద ప్లాన్ అనమాట. ఆ యొక్క CCXV-MX మీద ఆ యొక్క ఈవెంట్ లో మనకంటూ ఒక ప్యానల్ అనేది ఇచ్చాడు కాబట్టి ప్రజెంటేషన్ అనేది చేసేసాము. కానీ ఆ యొక్క ఫుటేజ్ అనేది రావట్లేదు. ఆ యొక్క డిజిటల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకంటూ ఒక మనీ అనేది ఇచ్చి ఇండియాలో ప్లే అవ్వకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందా ఏంటో తెలియలేదు. కానీ అదనమాట. ఇక చూసుకున్నట్లయితే PR అంటే పబ్లిక్ రిలేషన్ అనమాట. వాళ్ళని కన్సల్ట్ అయ్యి సో సోషల్ మీడియాలో వైరల్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఫుటేజ్ రూపంలో. ఓకేనా, సో మీడియా వాళ్ళని పిలిపించి ఇదండి అప్డేట్ అనేది. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే మీరు, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే నా వారణాసి మీద నేను చాలా వీడియోలు అయితే చేస్తున్నానండి, మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.